మన శ్రీకాకుళం వాళ్ళు పని చేయడానికి ముందు హైదరాబాద్ వెళ్ళారు. ఓ ప్రాంతంలో ఉన్నారు. ఓ 10 మందో 15 కుటుంబాలు అక్కడ ఇళ్లల్లో పనిచేయడం, ఆఫీసుల దగ్గర పనిచేయడం ఇట్లా చేశారు. వీళ్ళు చాలా సిన్సియర్‌గా, నిజాయితీగా పనిచేస్తారు. చాలా స్వచ్ఛంగా ఉంటారు. దొంగతనాలు లాంటివి పొరపాటున కూడా తెలియదు. బాధ్యతగా ఉంటారు. దాంతో వాళ్ళ మీదన అభిమానం పెరిగింది. ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చుకోండి అంటే వీళ్ళు ఇంకో 10 కుటుంబాలు, ఇంకో 10 కుటుంబాలు అట్లా చూస్తే ఇప్పుడు ఓ రకంగా హైదరాబాద్‌లోనే కనీసం ఒక 25,000, 50,000 కుటుంబాలు ఉంటాయి. ఉత్తరాంధ్రకి సంబంధించిన శ్రీకాకుళం వాళ్ళకి. అట్లాగే బెజవాడ, గుంటూరులో కూడా ఉంటుంటాయి. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా అట్లాగే భారతదేశానికి ముందు కొంతమంది వచ్చారు. బెంగాల్లో రోడ్డు పక్కన పనులు చేసుకోవడం, ఈశాన్య రాష్ట్రాల్లో లేకపోతే హైదరాబాద్‌లోను. వీళ్ళు తప్పుడు కాగితాలతో వచ్చినటువంటి వాళ్ళే. కాకపోతే వీళ్ళు తక్కువ కూలీకి దొరుకుతారు. ప్లస్ ఫ్యామిలీ పని చేస్తారు. దెన్ ఇంకో 10 మందిని తెచ్చుకో, ఇంకో 10 మందిని తెచ్చుకో. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇవాల్టికి కూడా వాస్తవంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మొదట వచ్చినటువంటి వాళ్ళు ఈ దొంగ కాగితాలు ఎట్లా చేయాలి, ఇక్కడ ఎలాగ కాగితాలు సంపాదించాలన్నది నేర్చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు అక్కడ పట్టుకుంటున్నారు, ఇక్కడ పట్టుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే పట్టుకుంటున్నారు. బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు అయితే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. వాళ్ళని ఈ దేశ పౌరులుగానే భావించేస్తున్నారు. క్రమంగా అలాగ వచ్చినటువంటి వాళ్ళే రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పుట్టినోడు ఎవ్వడు భారత్ని ప్రేమించడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.